ఏదైనా సాధించాలంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే అమెరికాలో చాలా సులభం, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఎలాన్ మస్క్ 17 సంవత్సరాల వయసులో సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకి వెళ్ళిపోయాడు. అక్కడ బ్రతకడం కోసం బాయిలర్ రూమ్ క్లీన్ చేయడం లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ క్వీన్స్ కాలేజీలో చదువు పూర్తి చేశాడు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ డిగ్రీని పొందాడు. పిహెచ్డి చదవడం కోసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరాడు. కానీ తనకు వచ్చిన ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి యూనివర్సిటీలో చేరిన రెండో రోజే చదువు మానేశాడు. తరువాత తన అన్నయ్యతో కలిసి ఒక చిన్న అద్దె గదిలో ఒకే ఒక కంప్యూటర్లో రాత్రులంతా కూర్చుని కోడింగ్ రాసేవాడు. అలా జిప్2 అనే ఒక ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. సరిగ్గా 4 సంవత్సరాల తర్వాత ఒక కంప్యూటర్ తయారీ కంపెనీ ఈ జిప్2ని $307 మిలియన్ కొనేసుకుంది. దానిలో ఎలాన్ మస్క్ వాటా $22 మిలియన్. అలా వచ్చిన డబ్బుతో అదే సంవత్సరం